ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు ఒకటేంటంటే బ్యాంకుల యొక్క వ్యవహార శైలి చాలా డేంజరస్గా మారుతున్నటువంటి పరిస్థితి. సరిగ్గా కనుక ఈ టైంలో మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే చాలా కష్టమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే ఐసిఐసిఐ అంటే ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకప్పుడు ప్రభుత్వ రంగ వ్యవస్థ, తర్వాత ప్రైవేట్ బ్యాంక్ కిందకి మారిపోయింది. ఇప్పుడు అది ప్రజలనే ఎలా అన్నటువంటి పాయింట్లో నుంచి వాడుకునే ప్రయత్నం చేస్తుంది. మొన్న ఏకంగా నిధులకి ఎంత ఉండాలి అన్నది 50,000 అని చెప్పుకొచ్చింది కదా. ఇప్పుడంట ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మనం గూగుల్ పే కానీ లేకపోతే బ్లింకెట్ కానీ గూగుల్ పే ఇట్లాంటి పే చేస్తాం కదా, ఫోన్పేలు ఇవి 300 రూపాయలు దాదాపుగా బ్లింకెట్ అండ్ పే యూజింగ్ గూగుల్ పే 21 రూపీస్ ఈజ్ యాడెడ్ బై బ్లింకెట్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. ఓవరాల్గా ఒక్కొక్క దానికి ఐసిఐసిఐ ఛార్జ్ చేయబోతోంది. దీంట్లో సుమారు 6 రూపాయల దాకా ఉండొచ్చు అన్నటువంటి లెక్క చెప్తున్నారు. అంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇదివరకు ఒక ఆస్పెక్ట్లో కరెక్ట్, ఒక ఆస్పెక్ట్లో దోపిడీ. ఇదివరకటి రోజుల్లో బ్యాంకుకి వెళ్ళి మనం చెక్కు డ్రా చేసుకోవాలి, అంటే చెక్కు వసూలు చేసుకోవాలన్నా చెక్కు వేసి రావాలన్నా బ్యాంక్కి వెళ్ళి చేసేవాళ్ళు. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అవుతుంది. అట్లాగే డీడీ ఇట్లాంటివి ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు అయిపోతుంది కాబట్టి దానికి ఛార్జ్ చేస్తానంటున్నారు. అది కన్విన్సింగ్గా ఉండాలి, కన్ఫ్యూజింగ్గా ఉండకూడదు. ఒక్క ఈ బ్యాంకే ఇది ప్రారంభిస్తే ఇక రాబోయే రోజుల్లో అన్ని బ్యాంకులు ఈ సిస్టమ్ వైపుకి వెళ్తే ప్రజలకి ఈ డిజిటల్ సిస్టమ్ వైపు నుంచి మళ్ళీ దారి మళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పటికే జిఎస్టీల ఇంపాక్ట్తో క్రమంగా అనేక మంది క్యాష్ వైపుకి మళ్ళుతున్నారు. ఇవి కూడా చేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది.